సరదా కూర్చున్నారా అన్నా? బాగున్నారా? మేమందరం కరెక్ట్ గా పడుకునే టైంకి మీరందరూ లేస్తారు. మళ్ళీ పిల్లకాడలు వేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది. బాగా మార్పు వచ్చింది. అందరు ప్రజలు కూడా మారుకుంటున్నారు. చాలా శుభ్రంగా అయింది. కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాదు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డు పైన వేయకూడదు అనేది నా ఆలోచన. అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది. కార్పొరేషన్ లో మనం భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అది చేద్దాం. దానికి మీ సహకారం ఒక పక్కన, ప్రజలు కూడా సహకరించారు. అందుకే బాబు గారు కూడా ప్రతి 3వ సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి, అందరిలో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన. అది కార్యక్రమం అందుకే చేపడుతున్నా. మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంతమంది తెప్పించారు. సిఎస్ఆర్ తో మాట్లాడేసి ఆల్మోస్ట్ 90 లక్షలు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించినాం. ఇది ఇంకా చేయాలి. మీ ఆలోచన ఏంటి చెప్పండి. బాగా నాకు చెప్పారు ప్రత్యేకంగా ఆత్మకూరు అటు పక్కనేనంటే అన్ని పార్టీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి. జనసేన పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీస్, వైసీపీ అన్ని అక్కడనే ఉన్నాయి కదా. అక్కడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తప్పనిసరి అది చేపించేస్తాం. ఇంకేం చేస్తే బాగుంటుంది సార్? వెహికల్స్ చాలా ఉన్నాయి కదా. కమిషనర్ గారు ఏరి రండి. కమిషనర్ గారు మీరు కూర్చోండి, రండి. ఇప్పుడు వాహనాలు పెంచాలంటారు. చెప్పు, ఆయనే ఫీల్ అవ్వడలే. ఆయన బోలా శంకర్ మంచి పని చేసాక వచ్చాడు. పని పెడుతున్నాడు లేదు అంటే డౌట్ లేదు. మీకు పని పెడుతున్నాడు, నాకు పని పెడుతున్నాడు. కానీ ఆయన కూడా బాబా రోడ్ ఎక్కుతున్నాడు. నేనే ఇంకా నేను కూడా 6ంటికి ఎక్కాలి రోడ్డు. అదే సార్, వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్? మీకు ఎన్ని అవసరం ఉంటాయంటారు? మీ అభిప్రాయం చెప్పు. సెట్గా పారిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ ఇది కూడా పెంచాలి. వెహికల్స్ కూడా పెంచితే బాగుంటుంది. వచ్చేద్దాం. ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పండి. పంపించేసేయాలా సార్ని? ఓపెన్ గా మాట్లాడాను, ఏం పర్లేదు. ఆయన ఏం ఫీల్ అవడు. అన్ని కార్లో కూడా అన్ని మాట్లాడుకుంటున్నా. చెప్పు. అది ఇప్పుడు అతియేసమ్మా. అది ఏమైందంటమ్మా, గతంలో యాప్ కాస్ట్ లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు అదేసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించే విధంగా నేను చేస్తాను. నాకు వదిలేసాము, అది నేను చూసుకుంటాను. టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది. అవునమ్మా, అవును. మీరు కూడా రోడ్లు పని చేసాక లేదబ్బా, మీరు నేను రోడ్లు పని చేసాక లే. టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. అట్లా కాదు, నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారు. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని. ఇది మన ఎంటీఎంసీకి అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం. ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడేక్ ఉండదు. శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తాడు. అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించాం. అది చేస్తాము. టాయిలెట్లో ఒకటి చేద్దాం. టాయిలెట్లో ఒకటి చేద్దాం. ఇంకోటి మన డ్రైనేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్ లో. ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది. మొన్న కూడా చూసా, నీరు రోడ్డు పై మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల ఉండదు. ప్రశాంత్ రాత్రి రా నువ్వుకే గోలు పెడతాడు. అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు. మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సాగు ముందర ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు.
ఇంకా 3 గ్లాసులు మర్చిపోతాలే. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్ గా చేద్దాం. అది కూడా సార్ మే టెండర్ మీకు అయిపోతుంది. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే సంవత్సరంన్నర 1.5 year సంవత్సరంన్నరలో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్ని అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటి మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తాను చెత్త వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd Saturday ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంప్లెట్లు తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం. చెత్త చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. ఎక్కడుంటారు మీరు? అందరు మంగళగిరే కదా. పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్ వెరీ గుడ్. అది కొంత వర్కౌట్ చేద్దాం. చేద్దాం చేద్దాం. కలిసి పని చేయాలి. మీకున్న ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతా. అది పెద్ద సమస్య కాదు. ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి. నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. ఈరోజు అటుపక్క అమరావతి, ఇటుపక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటు పక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని చేరి నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి, అట్లా చేద్దాం.